రామ్మా కొడలి పిల్ల, మావయ్యతోనూ బావులతోనూ కలిసి భోంచేద్దు కానీ. అమ్మో, కూర గిన్నెకేసి డాడీ ఒక గుంట నక్కలా చూస్తున్నాడు. జాలిపడి ఎక్కువ వేసేయకు, నాకు సరిపోదు. నోరు మీద తిండిపోతే కదా. ఇదిగో భాగ్యం, కూర ముందు అమ్మాయి కొట్టించు. అమ్మ లత, మన అడితి దగ్గర ఓ కుందేలు దండ కనిపిస్తే మా వాళ్ళు 10 మంది వాటిని తెలివిగా రాళ్లతో కొట్టి చంపి జీపులో పడేశారమ్మా. వాటిని మసాలా వేసి మీ అత్తయ్య నీకోసమని స్పెషల్ గా కూర తయారు చేసిందమ్మా. తిను. ఆడదాని మనసు జాలి కరుణలో పుట్టిల్లంటారు. ప్రతి ప్రాణిని దయతోనూ మమత్వంతో చూసే మాతృత్వం స్త్రీలో ఉంటుందంటారు. ఒక జీవికి ప్రాణం పోసి రూపం ఇచ్చి ఈ లోకంలోకి తెచ్చే దేవతే ఆడతే. ఇక నుంచైనా ప్రతి జీవిని ప్రేమించడం నేర్చుకుని ఆడతనానికి అర్థంగా బ్రతుకు. ఏమిటమ్మా లేచేవే? నాకు ఆకలిగా లేదత్తయ్య. నాకు బాగా ఆకలేస్తోంది, నే తినేస్తా. ఆ కూరతో పాటు ఆ కంచం కూడా తినరా, కంచరగాడిద. అలాగే, ముందు కూర తిని తర్వాత కంచం తింటా. సొంత వంట అంటే అయ్యగారు బ్రహ్మచారి అన్నమాట. చదసింహం, ఇన్సేపు ఎక్కడికి వచ్చావరా? ఓహో, తమరా? ఏమిటి ఇలా వేయించేశారు? హంటింగ్ పర్మిషన్ కోసమా, లేక జంతువుల వేట ఆపు చేసి మనుషుల్ని కాల్చి తిందామని? అది కాదండి, మీకు క్షమాపణ చెప్పుకుందామని వచ్చాను. క్షమాపణ? అయ్య బాబోయ్, ఇంతలో ఎంత మార్పా? ఏదైనా బోర్చిరికం తపస్సు చేసుకొచ్చారా? మీరు భలే తమాషగా మాట్లాడుతున్నారండి. అది మనకు అలవాటేలేండి. మీరే వంట చూసుకుంటున్నారేమిటండి? అవునులేండి, బ్రహ్మచారులు కదా, తప్పదు. బ్రహ్మచారి లేదు, పప్పుచారు లేదు. అయినా నాకు పెళ్లి కదా, మీకు ఎవరు చెప్పారు? అంటే అయిపోయిందా? అయ్యింది, పోయింది మా ఆవిడ పుట్టింటికి. పోయింది పుట్టింటికి అంటున్నారు, వదిలేసారా? నెల తప్పిన తర్వాత కూడా పట్టు కూర్చోమంటావా? పురిటికి వెళ్ళింది. అప్పుడే పురుడు వరకు వచ్చిందన్నమాట. ఏమనుకున్నాం మనం అంటే? అవును, ఒకవేళ కవల పిల్లలు పుట్టారనుకో, ఏం పేర్లు పెడితే బాగుంటుందంటావు? నన్నెందుకు అడగడం? లంబు జంబు అని పెట్టుకోండి. వంకర పేర్లు చెప్తున్నావు. నా భార్య కదా తెలిసిందంటే వాతలు పెట్టేస్తుందంటే. పాతలు పెడితే ఊరుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు ఇక్కడ. లేరా? ఇదే నమ్మి ఆవిడ? ఆవిడంటే ఆవిడే. అచ్చు కోతిలాగుంది. ఓయ్, మా ఆవిడని కోంతికి ఇంటున్నావు. దెబ్బిచ్చానంటే మూంతులోంచి వాంతి వస్తుందంటే. ఈ కోయి మహాన్ని చూసి కోతి అనక రంభ ఉరసి అనమంటారా? అవునులేండి, అడవులు పట్టుకు తిరిగే మీకు ఈ కోయి పిల్ల కరెక్ట్. చూడు, నా భార్య కోయి పిల్ల కాదు, చెంచలక్ష్మి కాదు. ఏదో నా సరదా కోసం అప్పుడప్పుడు గెటప్స్ మారుస్తూ ఉంటుందంతే. అయ్యో రామా, వేషాలు కూడా వేస్తుందన్నమాట. అయ్యో, మా వృత్తి అది. పగలు నేను వేస్తాను, రాత్రి ఆవిడ వేస్తుంది. చి, అసలు మీకు సిగ్గులేదు, మీ ఆవిడికి అంతకన్నా సిగ్గులేదు. సిగ్గులేని సంసారం ఏం చేస్తాం మరి? అబ్బా, ఒకరికొకరు తగిన వాళ్ళు దొరికారు. థ్యాంక్స్. తొందరపడి అప్పుడే పెళ్లి చేసుకోవాలా? అయినా మనసిచ్చే ముందు వివరాలన్నీ నేనే తెలుసుకోవాల్సింది. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? చెప్పు. తినేసే గిలిగిలి, తినేసే. నా హార్ట్ ఉంది అన్నట్టే ఈ క్యారెట్ కూడా తినేసి. నా గిలిగిలి, నా జంగిలిగిలి, నా కాన్షియన్స్ ఉంది. నా కోయి కొబ్బరి లడ్డు గిలిగిలి. అడవి సందమామల అలాగే నవ్వుతూ ఉంది. ఇది గిలిగిలి, నాది కౌగిలి. ఇది ఆఫీసర్ రాజా గారి భార్య కదా? చిచి, దీని మొహానికి ఆయన గారు ముగుడేమిటమ్మా? మాక్సిమం నా పర్సనాలిటీ కూడా దొరుకుతాడు. దీని గురించి నీకు బాగా తెలుసా? తెలుసు తల్లి. ఆఫీసర్ గారికి నేను పర్సనల్, ఇది నాకు పర్సనల్. ఆఫీసర్ గారికి ఇంకా పెళ్లే కాలే. ఇంకా పెళ్లే కాలే. నీ పేరేమిటి? సింహం. చూడు సింహం, నువ్వు నేను చెప్పినట్టు వింటే దీంతో నీ పెళ్లి జరిపిస్తాను, లేదా వీళ్ళ గూడెం వాళ్లతో చెప్పి అమ్మవారికి బలిపించు. తల్లో తల్లి, అంత పని సేకు తల్లి. ఈ గుంటడు బలి అయితే నేనే గుంటలోనో దూకాలా? నువ్వు చెప్పినట్టే చేస్తాం. ఏం చెయ్యాలో చెప్పు తల్లి, చెప్పు. చెప్తా విను.
ఏమిటా లీవ్ లెటరు? ఇప్పుడు ఇంది సెలవు నీకు? కడుపు కోసం అండి. అరే కడుపు కోసం పని చేయాలి కానీ లీవ్ ఎందుకయ్యా? మా ఆవిడ కడుపు కోసం అండి. నేను దగ్గర ఉండాలి కదండి మరి. మరి 6 నెలల క్రితం ఒకసారి సెలవు తీసుకున్నావు. అప్పుడు కడుపు కోసమే సార్. రావాలి కదండి మరి కడుపు. పెళ్ళానికి కడుపు రావడానికి పోవడానికి సెలవు పెట్టే నీకెందుకయ్యా ఉద్యోగం? కడుపు కోసం సార్. ఈ కడుపు కోసం. హాయ్ నాదో నాదో నాదేంటి నాథ? ఎవరు నువ్వు? ఎలా వచ్చా ఇక్కడికి? ఎలా వస్తే ఇంకానండి, వచ్చింది మాత్రం కడుపు కోసమేనండి. కడుపు లేదు ముడుపు లేదు, నువ్వు నోరు మూసి బయట పో. ఏంటి నాథ బాధ? నువ్వెవరో నాకు తెలియదు, బయట పో. నాదో నాదో నేనేంటిదాన్ని నాదో. నా ఇంటిదానివే, ఇంకా నయం చంటిదాని వల్ల లేదు. ఇదిగో నాకు అసలు పెళ్ళే కాలేదు. అంటే అది మీ పెళ్ళం కాదన్నమాట. నాదో నీకోసం కోయిగట్ట పేసుకుని ఇంత దూరం వస్తే పెళ్ళం కాదన్నా. బయట పో. తల్లి పొరపాటు అయిపోయింది, తెలియక అబద్ధం చెప్పాను, పెళ్లి అయిపోయిందని. నాది లేదు బాధ లేదు. ఇదిగో ముందు బాధ వదిలించు. దట్స్ గుడ్. నువ్వు వెళ్ళు. సో ఇంకా నీకు పెళ్లి కాలేదు, అయితే పెళ్ళం పోస్ట్ ఖాళీ. ఇక నుంచి నేనే నీ పెళ్ళాన్ని. డాడీ, ఏ కాలు ముందు పెడితే మంచిది? పడిపోకుండా ఏ కాలు ముందు పెట్టినా మంచిదే రచన్నోడా. పద. ఆగండి డాడు, అక్కడే ఆగండి. మమ్మ తొందరగా వచ్చేసారు. ఆగండి డాడు, ఆగండి. ఏమిట్రా ఆగండి రాకండి నడుస్తున్నావు? తీతు పెట్టవేతవా? రాలే మమ్మ రా. ఉండి చెప్తాను. ఫాల్ ఇన్ లైన్, ఫాల్ ఇన్ లైన్. క్విక్ క్విక్. డాడో ఏం కంగారు పడకండి, అంతా అయిపోయింది. ఒక్క నిమిషం. అమ్మ ఇప్పుడు హారతి ఇచ్చే. అదేమిటండి? లేకపోతే ఎందుకే ఈ హాతులు మాకు? మమ్మల్ని తగలబెట్టాడుగా. ఎరా మేమేమో యుద్ధరంగానికి వెళ్ళొచ్చిన వీరులు అనుకున్నావట్రా? మాకు ఈ స్వాగతం పాటలతో హారతులు పడ్డానికి. పాపం అలా తిడతారేమిటండి? వాడేదో ముచ్చట పడితేను. ఆ కొండముచ్చు వెధవకి తెలియపోయింది. నువ్వన్నా చెప్పి చావద్దంటే. జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళం 10 మందికి తెలియకుండా సైలెంట్ గా ఇంట్లోకి వెళ్దాం అనుకుంటే ఈ పాటలతోనూ పద్యాలతోనూ ఊరందరికీ తెలిసేట్ చేశాడు ఈ చండాలు పోయేదవా. 3 రోజులు నిద్రాహారాలు మాని ఆలోచించేలా చేస్తే తిడతావా? మీకు స్వాగతం పాట కాదు, తద్దినం పాట పెట్టాలి. పెద్దోడా, నీ గొప్పతనం వాళ్ళకి తెలియదు కానీ నువ్వు లోపలరా. షబ్బా, వీడితో తెచ్చేదానికంటే జైల్లో ఉంటే హైగా. ఒరే చిన్నాడా, మనకి శకునం బాగలేదు కానీ దొడ్డు గుమ్మంగుంటా ఇంట్లోకి వెళ్దాం. ఏయ్ బాబు ఆగు ఆగు. ఆగమంటున్నానా? నేనే. ఆగు నాన్న, ఆగు. బాబు బాబు, నా బంగారు కొండవు కదా, అన్నం తినవా? ముందు రాముడు తినాలి, నేను తర్వాత తింటాను. ముందు నువ్వు తిను బాబు, తర్వాత రాముడు పెడదాగా. ముందు రాముడు, నేను తర్వాత. ఓ పని చేయ బాబు, నువ్వు రాముడు ఇద్దరు ఒకేసారి ఫోన్ చేయండి. నువ్వేమో రాముకు పెట్టు, అమ్మేమో నీకు పెట్టు. ఓకే ఓకే ఓకే. రాము, బాబు 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 నీకు భోజనం పెడతాను చూడు. గుడ్. అగైన్ అగైన్ వన్ మోర్. రాముడు, నువ్వు కడుపు నిండా తినాలి. మనం చాలాసేపు బంతి ఆడుకోవాలి కదా. రాముడితో బంతి ఆడాలంటే నువ్వు కూడా బాగా తినాలి. నువ్వు కూడా బాగా తినాలి. ఏ సింహ అంకల్, బుజ్జిగాడికి అరటిపండు పెడుతున్నావా? పెడుతున్నాను బాబు, లేకపోతే ఇది నన్ను తినేస్తుంది. పెడుతున్నాను కదా, నీ అరటిపళ్ళని నేనే తినేస్తున్నట్టు కర్రచ్చు కొడతావేంటి? సింహం, నువ్వు ఇలా తిండి దగ్గర కూడా కక్కుర్తి పడ్డావంటే నీ కళ్ళు పళ్ళు కూడా పీకేస్తుంది. బుజ్జి జాగ్రత్త. అవును, పొరపాటు అయిపోయింది నాయను. తిను. అమ్మయ్యా, ఇంట్లో అందరూ భోంచేయడం ఒక ప్రళయమే అనుకోండి. అలాంటి నేను ఒప్పుకున్నా. నేను ఎప్పుడైనా గొడవ చేశానా? చాలండి. చల్ 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 మేరే హాతీ, ఓ మేరే కోతి. ఆ రాజాగాడు ఇంకా ఇదే అడవిలో అదే ఆఫీసర్ జాబ్ చేస్తున్నాడు. అసలు అలాంటి దౌర్భాగ్యుడు ఆఫీసర్ గా 7కే చావాలా? ఎరా కురవేతవా, పెద్దవాళ్ళ మీదకి బంతులు బెట్టలు ఇస్తున్నట్టు ఏమిట్రా? ఏరా పెద్ద వెధవా, కుర్రాడు ఆడుకుంటూ ఉంటే అడ్డం ఎందుకు రావడం? అమ్మ వెధవా, వెధవా అంటే వెధవా అని, రా అంటే రాని
మాటకు మాట చెప్తావా? అలా బాయ్, ఈ బంతిలో కలిసే. ఇప్పుడు కుదిరిందా తిక్క? ఈ పేరు గాలి తీసి ఇప్పుడు మీ తిక్క కుదిరిందా? జై, వేరేదంత లేవు. నీ కోచ్ చేష్టలు కాక నీకు కోతి కూడానా? 4 తలిస్తే కానీ నీకు బుద్ధి రాదు. ఆగు, వెనక్కి వెళ్ళు. ఏమిటి బాబు, ఏం జరిగింది? చూడు మమ్మీ, వీళ్ళు నాతో గొడవకొచ్చారు. అందుకే రాముడు వీళ్ళ పని పడుతున్నాడు. వీడు నీ కొడుకన్నమాట. అందుకనే అంత పెంకితనం మంకుతనం వచ్చాయి. కాదు, వీడికి వాళ్ళ నాన్న పోలికలు ఎక్కువ వచ్చాయి. అందుకే ఎలాంటి మనుషులతో ఎలా ప్రవర్తించాలో, ఎవరిని ఎక్కడుంచాలో ఈ వయసులోనే తెలుసుకున్నాడు. చాలా తెలివిగా మాట్లాడుతున్నా అనుకుంటున్నావా? తలుచుకుంటే అందరినీ లేపేయగలం. Shut up. లత, నువ్వు బాబుని తీసుకుని లోపలికి వెళ్ళి. మిస్టర్ పుణ్యకోటి, మీరు 6 ఏళ్లు జైల్లో ఉండి రాళ్లు కొట్టి రాగులు తిన్నా మీలో ఏమీ మార్పు రాలేదనిపిస్తోంది. అందుకే పసివాడి మీద మీ ప్రతాపం చూపించారు. మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ అన్నారు. ఇంకా మీకు బుద్ధి రాకపోతే మీరే అనిపిస్తారు. మైండ్ యూ.